హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి 12వ పీఆర్సీపై తాజా సంచలనం అండి. పీఆర్సీ కమిటీ ఏర్పాటు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ముందుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ మేరకు 5 ఏళ్లకోసారి జరగవలసినటువంటి ఈ యొక్క వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియ ఇప్పటికే 2 ఏళ్లు ఆలస్యం కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తూ ఉన్నా కూడా పీఆర్సీ కమిటీ పునరుద్ధరణపై ఎటువంటి చర్యలు లేకపోవటం వారిలో అనుమానాలను, ఆగ్రహాలని పెంచుతోందనే చెప్పాలి. మరి ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాదేమోనన్న భయంతో ఉద్యోగ సంఘాలు ఉద్యమ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పీఆర్సీ కమిటీ ఏర్పాటులో జాప్యం, ఉద్యోగుల ఆందోళన. గత వైసీపీ ప్రభుత్వం 2023 జూలైలో రిటైర్ అయిన ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్మన్‌గా 12వ పీఆర్సీ కమిటీని అయితే నియమించింది. 2024 జూలై నాటికి నివేదిక ఇవ్వాలని గడువు విధించింది. అయితే 2024 మేలో ప్రభుత్వం మారడంతో మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త కమిటీకి కొత్త చైర్మన్‌ను నియమించకపోవడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా అయితే తప్పుపడుతున్నాయి. ఇప్పుడు కొత్త చైర్మన్‌ను నియమించిన వారు అధ్యయనం చేసి నివేదికను సమర్పించడానికి కనీసం మరో ఏడాది పడుతుంది. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు, పరిశీలనలకు మంత్రుల కమిటీ ఏర్పాటు వంటివి చంద్రబాబు ప్రభుత్వానికి ఆనవాయితీ. ఈ లెక్కన చూస్తే 2027 మార్చి వరకు కూడా పీఆర్సీ అమలు కావడం కష్టమేనని ఉద్యోగ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమిలి భయం. 5 ఏళ్ల నిరీక్షణేనా? అంటే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగితే 2027లోనే రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు వచ్చే అవకాశం అయితే ఉంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ఈ ప్రభుత్వ హయాంలో పీఆర్సీ అమలు కాకపోవచ్చునని, తమ 5 ఏళ్ల నిరీక్షణ వృధా అవుతుందని ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాల తక్షణ డిమాండ్లు. ఈ నేపథ్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తమ భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించాయి. త్వరలోనే సమావేశమై ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కింది డిమాండ్లను అంటే కొన్ని డిమాండ్లను నెరవేర్చాలని వారు కోరుతున్నారు. మొదటిది పీఆర్సీ కమిటీ పునరుద్ధరణ. పీఆర్సీ కమిటీకి తక్షణమే కొత్త చైర్మన్‌ను, సభ్యులను నియమించి కాలపరిమితితో కూడినటువంటి నివేదికను కోరాలి. మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటన. పీఆర్సీ అమల్లో జాప్యం జరుగుతున్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనంగా 27% మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించాలి. మూడోది పెండింగ్ డీఏల విడుదల. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయి పడ్డటువంటి 4 కరువు భత్యాలను, డీఏలను వెంటనే విడుదల చేయాలి. డీఏలు అందక ఇప్పటికే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు అని వారు వాపోతున్నారు. పాత బకాయిల చెల్లింపు. పాత పీఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్‌లు వంటివి ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలతో ఉద్యమ బాట పట్టడం తప్ప మరొక మార్గమే లేదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇది ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య మరోసారి ఘర్షణ వాతావరణానికి దారితీసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో, మొత్తానికి ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీపై నీడలు. ఈ ప్రభుత్వ హయాంలో వేతన సవరణ లేనట్లేనా అనైతే ఈ విధంగా ఉద్యోగ సంఘాల్లో అనుమానం వ్యక్తమవుతుంది. సో, మొత్తానికి ఉద్యోగ సంఘాల ఉద్యమ కార్యాచరణ ఉండబోతుందా లేదా అనేది మరి కొద్ది రోజుల్లో అయితే తెలియనుందనమాట. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.